హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఏంటో వాటి గురించి తెలుసుకుందాం. దసరా పండుగ అనగానే దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాం. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇంతకు మించిన సమయం ఉండదని అనుకుంటాం. ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు అడుగులు వేయాల్సిన తరుణం ఇదే. ఇందుకోసం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మన ప్రాధాన్యాలకు అనుగుణంగా జీవించాలంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలి. మీరు ఎంచుకున్న జీవన శైలిని కొనసాగించేందుకు, దీర్ఘకాలిక లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం. రాబోయే ఏడాది, 5 ఏళ్ళు, దశాబ్దం ఇలా జీవితంలో ఏ మైలురాళ్లను మీరు సాధించాలని అనుకున్నారో వాటిపై ఒక స్పష్టత ఉండాలి. అవన్నీ సాధించగలిగినవిగా, సమయానుకూలంగా మార్చుకోగలిగినవిగా ఉండాలి. ఇప్పటి వరకు మీ ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంది, దాని ద్వారా మీరు సాధించింది ఏమిటో అనే ప్రశ్న వేసుకోవాలి. మనం పాటించాల్సిన ముఖ్య సూత్రాలు 9. మొదటిది, క్రమశిక్షణతో లెక్కలు. సంపాదన, ఖర్చు లెక్కలు వేసుకోవడం ఆర్థిక ప్రణాళికలో ఒక కీలకమైన అంశం. సంపాదించిన మొత్తాన్ని రూపాయి అధికంగా ఖర్చు చేసిన మీరు అప్పులు ఊబిలోకి వెళ్ళినట్టే. భావోద్వేగాలకు లోను కాకుండా స్థిరంగా ఉండాలి. మీ ఆర్థిక వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలి. బడ్జెట్ను రూపొందించుకోవడం, దానికి కట్టుబడి ఉండడం అవసరం. వెంటనే ఖర్చు చేయాలనే ధోరణి ఎప్పుడూ సరికాదు. మీ పొదుపు ఖాతాలో ఉన్న ప్రతి పైసా ఒక ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించబడేలా చేసుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాల సాధనకు మీరు దాచిన డబ్బు ఉపయోగపడుతుంది. రెండోది, సంపదను సృష్టించేలా ఉండాలి. ముందు పెట్టుబడి, తర్వాత ఖర్చు అనే సూత్రాన్ని పాటించినప్పుడే సంపదను సృష్టించగలం అని మర్చిపోవద్దు. వచ్చిన మొత్తంలో కొంత శాతాన్ని మదుపు చేయడం అలవాటు చేసుకోవాలి, అంటే సేవింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. పిల్లల చదువులు, పెళ్ళి, పదవీ విరమణ ప్రణాళిక ఇలా ప్రతి లక్ష్యానికి వేర్వేరు పథకాలను ఎంచుకొని పెట్టుబడులు ప్రారంభించాలి. ఇలా దీర్ఘకాలంలో సంపదను పోగు చేసుకుంటే సులభంగా లక్ష్యాలను సాధించగలం. మూడవది, వైవిధ్యంగా ఉండాలి. అంటే ఒకటే ఆదాయ మార్గంతో దీర్ఘకాలంలో ఆర్థిక విజయం సాధించడం చాలా కష్టం. కాబట్టి మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం పెట్టుబడుల రూపంలో మళ్లించాలి. ఆ పెట్టుబడులు కనీసం మీకోసం కష్టపడుతూ లాభాలను ఆర్జించాలి. అప్పుడే భవిష్యత్తుకు ఒక భరోసా ఏర్పడుతుంది. అదేవిధంగా పథకాలలో మదుపు చేసేటప్పుడు అవి వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. అంటే షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తి ఇలా పలు రకాల పథకాలలో పెట్టుబడులు ఉండాలి. మూడో పాయింట్, దీర్ఘకాలమే లక్ష్యం. తాత్కాలిక లాభం కోసం మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. తాత్కాలిక లాభాలు మనసుకి ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఆర్థిక విజయాన్ని అందించవు. సంక్లిష్టమైన ఆర్థిక ప్రపంచంలో దీర్ఘకాలిక వ్యూహాలే మంచి ఫలితాలను ఇస్తాయని చరిత్ర చెబుతుంది. స్వల్పకాలంలో మార్కెట్లో వచ్చే హెచ్చు తగ్గులు ట్రేడర్లకు మాత్రమే ఆందోళన కలిగిస్తాయి. మదుపరులకు ఇవి మంచి అవకాశాన్ని ఇస్తాయి అని గుర్తుంచుకోవాలి. పెట్టుబడులను కొనసాగిస్తూ ముందుకెళ్ళినప్పుడే అవి మిమ్మల్ని ఆర్థికంగా అత్యున్నత స్థితికి తీసుకెళ్తాయి. 5వ పాయింట్, అన్ని వేళలా ధీమాగా ఉండాలి. ఆర్థిక కష్టం ఎప్పుడు రాకూడదు. అనుకోని విధంగా వచ్చిన ఆదుకునేందుకు తగిన పథకాలు అండగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సంపాదించే వ్యక్తి తన వార్షిక ఆదాయానికి కనీసం 12 నుంచి 15 రెట్లు జీవిత బీమా పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబానికి అంతటికి వర్తించేలా కనీసం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పాలసీ ఉండడం తప్పనిసరి. అప్పుడే ఆర్థికంగా కాస్త ధీమాగా ఉండగలరు.
6వ పాయింట్, సలహాలు తీసుకోండి. ఆర్థిక రంగంలో నిరంతరం ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. పథకాల విషయంలో కావచ్చు, పన్నుల వ్యవహారంలో కావచ్చు, మార్పులు సహజం. వీటన్నిటినీ గుర్తించి తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు, కానీ ఆర్థిక విషయాల్లో కనీస పరిజ్ఞానం సాధించడం తప్పనిసరి. మీరు పొదుపు పెట్టుబడులు పెడుతున్న పథకాల గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఆ తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో, ఆర్థిక ప్రణాళిక విషయంలో వాటికి సంబంధించిన విషయ అవగాహన ఉన్న నిపుణుల సలహాలు స్వీకరించడం తప్పక చేయాలి. 7వ పాయింట్, రుణాలు తగ్గించుకోవాలి. మీ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల క్రెడిట్ కార్డులు ఇప్పుడు కొనడం, తర్వాత చెల్లించడం లాంటి వాటి జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అప్పులు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయి, కానీ ఇవి ఆర్థిక ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు అని గుర్తుంచుకోండి. అదే సమయంలో ఇల్లు, ప్లాట్లు కొనుగోలు కోసం అప్పులు చేయడం మంచిదే. అది మీరు సులభంగా చెల్లించేందుకు వీలున్నంత వరకే తీసుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పుడు మొత్తం ఒకేసారి అప్పుడే తీర్చేయండి. కనీస బిల్లు చెల్లిస్తూ ఉంటే నెలకి రూపాయలు 700 నుంచి 1500 వరకు రుసుము రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇది మీకు మున్ముందు మరింత భారంగా మారుతుంది. ఇది క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిస్తుంది. 8వ పాయింట్, అత్యవసరంలో ఆందోళన లేకుండా ఉండాలంటే, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు దానిని తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందుకోసం 6 నుండి 12 నెలల ఖర్చులు సరిపోయే అత్యవసర నిధిని ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, ఇంటి మరమ్మతులు, వాహన మరమ్మతులు, ప్రమాదాలు వంటివి అనుకోకుండా వచ్చినప్పుడు ఆ ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవాలి. స్వల్పకాలిక అవసరాల కోసం ఈ మొత్తాన్ని వాడుకున్నప్పటికీ వెంటనే దాన్ని భర్తీ చేయడం మర్చిపోవద్దు. 9వ పాయింట్, సమీక్ష తప్పనిసరి. ఒకసారి ప్రణాళిక వేసుకున్నాక దాన్ని ఆచరణలో పెట్టడం తప్పనిసరి. దీంతో పాటు ఏటా దీన్ని ఒక్కసారైనా సమీక్షించుకోవాలి. అక్టోబర్ నాటికి ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉంటాం కాబట్టి ఒక్కసారి ఈ ప్రణాళికను సరిచూసుకునేందుకు ఇది సరైన సమయమే. పండుగల వేళ గత ఏడాదికి ఇప్పటికీ మన ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధి కనిపిస్తే ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.